హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరిటాకు భోజనంలో. ఈరోజు ముస్లిం స్టైల్లో మటన్ దమ్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలో ఈజీగా మీకు చేసి చూపిస్తానండి. ఈ రెసిపీ నేను నా ఫ్రెండ్ని అడిగి తెలుసుకొని చేస్తున్నాను. తన పేరు పర్వీన్. థ్యాంక్ యూ పర్వీన్, ఈ రెసిపీ నాకు చెప్పినందుకు. ఈ బిర్యానీకి మసాలాలు ఏం అవసరం లేదండి. ఈ బిర్యానీ నెయ్యితోనే చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆఖరి వరకు చేసుకోవాలి. ఈ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అర కేజీ మటను తీసుకున్నానండి, నేను అర కేజీ రైస్ తీసుకున్నాను, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి పేస్టు, చెక్క లవంగాలు యాలకులు వేసుకొని చెక్క లవంగాలు యాలకులు, బిర్యానీ ఆకు, ఇంతేనండి. ఇవి ఉంటే సరిపోతుంది. నెయ్యి బాగా ఎక్కువ పడుతుందండి. నెయ్యి చాలా 5-6 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలండి. దగ్గరుండి చూసుకుంటూ కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత, మాడకూడదండి, ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో రావాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ రావాలి. తర్వాత పచ్చి కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అది కూడా 2-3 నిమిషాలు వేయించుకోవాలండి. తర్వాత టమాటాలు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనాకు వేసుకోవాలండి. టమాటాలు బాగా మగ్గబెట్టుకోవాలి. మూత పెట్టుకొని కలుపుతూ ఉండాలి. తర్వాత పెరుగులో నేను నానబెట్టుకున్న మటను 1/2 కేజీ అరగంట ముందు నానబెట్టుకున్నానండి. పెరుగు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు 1 టీ స్పూన్ వేసుకోవాలి. కలిగి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. మటన్ ఒకసారి కలిపేసేసి మూత పెట్టి బాగా కుక్ చేయాలండి. మటన్ బాగా కుక్ అవ్వాలి. నెయ్యి పైకి వచ్చింది చూడండి. అలా వచ్చిన తర్వాత కారం వేసుకోవాలి. కారం ఎక్కువ పట్టదండి ఈ బిర్యానీలో. కారం తక్కువ వేసుకోవాలి. చూసి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. కూర దగ్గరగా అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూడండి, దగ్గరగా అయిపోయింది. తీసి పక్కన పెట్టుకోవాలండి కూర. తర్వాత వేరే గిన్నెలో 1.5 లీటర్ వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో కల్లుప్పు వేసుకోవాలండి. తర్వాత షాజీరా 1 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. బిర్యానీ ఆకు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి, రైసు పొడి పొడిగా రావడానికి. ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చండి. ఒకసారి కలిపి పెట్టుకోవాలండి. రైస్ బాగా కుక్ అయిన తర్వాత 90% కుక్ అవ్వాలండి రైసు. వేరే కళాయి పెట్టుకొని రైసు ముందుగా కళాయిలో వేసుకోవాలండి 1 లేయరు. తర్వాత రైస్ పైన నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్న తర్వాత రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన కర్రీ వేసుకోవాలి. సగం కర్రీ దానిపైన స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ వేసుకోవాలి రైస్. సెకండ్ లేయర్ వేసేసుకున్నాం కదా, దానిపైన నెయ్యి వేసేసుకోవాలి. రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం.
ఈవెన్గా స్ప్రెడ్ చేసి వీడియోలో కనిపిస్తున్నట్టుగానే స్ప్రెడ్ చేసేసుకొని ఇంకో లేయర్ కర్రీ వేసుకుందాం. వీడియోలో చూస్తున్నట్టుగానే కర్రీ అలా స్ప్రెడ్ చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చేసుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, ఫ్లేమ్ సిమ్లో మార్చి ఒక 10 నిమిషాలు దమ్ పెట్టుకోవాలండి. 15 నిమిషాల్లో ఈ బిర్యానీ తయారైపోతుంది. ఈ బిర్యానీ మసాలాలు ఏమీ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. ఈ మటన్ బిర్యానీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈ మటన్ దమ్ బిర్యానీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ మీరు చేసుకుంటారు. చాలా టేస్ట్గా ఉంటుంది, ఫ్లేవర్ బాగుంటుంది. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.